పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ వెలుగుదేవ రహస్యంలో 5వ గుర్తు పాస్కా పరమ రహస్యాన్ని సూచించు దివ్య సప్రసాద స్థాపనం. దీన్ని ప్రభు భోజనం అని మనం ధ్యానించవచ్చు. ఈ రీతిగా తన శరీర రక్తాలని మానవాళి రక్షణ ఆహారంగా ఇచ్చే సమయంలో కూడా వ్యవహరించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 71వ వచనం వరకు. ముందుగా యూదులను సంభ్రమాచర్యాలతో నింపాడు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. వారు ఎంతగా ముగ్ధులయ్యారంటే అక్కడే ఆయనను రాజును చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ప్రజలందరి మనస్సు ఆయనపై కేంద్రీకరించబడి ఉంది. ఆయనను మించి వేరే ఏమీ అవసరం లేదు అనే స్థితిలో, వారు ఆయనను వెదకి పట్టుకునే స్థితిలో వారిని ముగ్ధుల్ని చేశాడు. ఆ రీతిగా వారిని తాను చెప్పబోవు గొప్ప సత్యానికి సిద్ధపరిచాడు. వారు ఆయన వద్దకు వెదికి చేరుకున్నారు. కానీ ప్రభు అశాశ్వతమైన భోజనమును తిని, దానికోసం మీరు నా వద్దకు వచ్చారు. అసలు ఎలాంటి అశాశ్వతమైన భోజనం ఇవ్వడానికి కాదు నేను వచ్చింది, శాశ్వత భోజనం ఇవ్వడానికి వచ్చాను. ఆ భోజనం మీ పితరులు కూడా తినలేదు అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 26, 27 వచనములు. మీ పితరులు తిన్న ఆహారం మన్నా, కానీ వారందరూ చచ్చిపోయారు. కానీ నేనిచ్చు ఆహారం తినేవారు నిత్యము జీవిస్తారు అన్నాడు. ప్రజలందరూ ఆయన మాటలు చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఆ విధంగా శాశ్వత ఆహారం మాకు కూడా ఇవ్వమన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, నేనే జీవాహారాన్ని, నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందును అని చెప్పారు. యోహాను సువార్త 6:47. అందుకు వారు గొణగసాగిరి, ఇతడు యోసేపు కుమారుడు కాడా? ఎలా మనకు జీవాహారం కాగలడు అని వారిలో వారు సణుకొనసాగిరి. మరలా యేసు, నేను జీవాహారమును, మీ పితరులు మన్నాను తినియు చచ్చిరి, కానీ పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరం జీవించును. ఈ లోకం జీవించుటకు నేనిచ్చు ఆహారం నా శరీరమేనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం నుండి 51వ వచనం వరకు. ఆ గడియ రాని వచ్చింది. తనను తాను మన రక్షణార్థం అప్పగించుకున్న ఆ కడరా రాత్రి యేసు అప్పమునందుకొని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకిచ్చుచు, దీనిని తీసుకొని భుజింపుడు, ఇది మీ కోసం అప్పగింపబడే నా శరీరం అన్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. అట్లే ద్రాక్షారసంతో నిండిన పాత్రను అందుకొని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై ధారపోయబడునున్న నిబంధన యొక్క నా రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27, 28 వచనములు. మీతో ఈ పాస్కా విందు భుజించవలనని ఎంతయో ఆశించితిని అన్నాడు. శ్రమలకు ముందుగా ఈ విధంగా తన శ్రమలకు గుర్తును మరియు తన అనంత ప్రేమకు గుర్తును ఈ భోజనాన్ని తన శిష్యులతో చేయాలి అని యేసు ఎంతగానో అంటే చాలా అమితంగా ఆశపడ్డాడు అని మనం గ్రహించాలి. ఈ మాటలు ఎవరు చెప్పారు? ఒక సామాన్య మనిషి కాదు, సాక్షాత్తు దేవుడే ఈ మాటలు చెప్పాడు. ఒక్క మాటతో సృష్టినంతటిని చేసిన దేవుడు తన మాట లెక్క చేయలేనిదని, అదే మాటతో సృష్టినంతటిని జలప్రళయంలో ముంచి నోవాను మాత్రమే కాపాడిన దేవుడు, స్వర్గము నుండి నిప్పు కురిపించి సొదొమ గొమొర్రా ప్రాంతములను నాశనం చేసిన వాడు,
మోషేను పంపి ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేసి తన వారిని రాత్రికి రాత్రి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రము అడ్డు తగిలితే 2 పాయలు చేసి పొడి నేలపై నడిపి సీనాయి పర్వతంపై దర్శనమిచ్చి పగటిపూట మేఘస్తంభం గాను రాత్రి వెలుగు స్తంభం గాను ముందుండి నడిచి అన్నం అనే మన్నాను ఇచ్చి దప్పిక అంటే రాతి నుండి నీటిని ఇచ్చి మాంసం కావాలన్నారని పూరేడి పెట్టెలను ఇచ్చి వాగ్దాన భూమికి నడిపించి తప్పు చేస్తే సరిచేసి తాను వాగ్దానం చేసిన రక్షకుని ద్వారా రక్షణ సాధించిన ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మాటలివి. ప్రియ స్నేహితులారా, ఒక్క మాట కూడా లేకుండా నీటిని ద్రాక్షరసంగా కానాపల్లిలో మార్చి గుడ్డివానికి చూపునిచ్చి కుంటివానికి నడకనిచ్చి చచ్చిన 4 రోజులైన లాజరును పేరు పెట్టి పిలిచి బయటకు జీవంతో రప్పించిన ఆ శక్తిమంతుడైన దేవుని మాట. మేఘారూఢుడై రానున్నాడు. మృతులను జీవితులను తీర్పు తీర్చే తీర్పరి అయిన ఆ సర్వశక్తివంతుని మాట. పాస్కా అనగా దాటిపోవడం అని అర్థం. అందుకే దేవుడు ఈ సంవత్సరం మీకు తరతరముల వరకు గుర్తుండాలి. ఈరోజు మీరు పర్వదినంగా పాటించండి, ఉత్సవం చేసుకోండి. మీ జీవితంలో దేవుడు చేసిన ఈ మహాకార్యాన్ని యుగయుగముల వరకు జ్ఞాపకం ఉంచుకొని ఈ పాస్కా విందును ప్రతి సంవత్సరం జరుపుకోండి, నా జ్ఞాపకార్థం చేసుకోండి అన్నారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 14, 12, 17, 13, 10 వచనములు. పూర్వం యూదులు తమ పాపాలను గొర్రెపై మోపి దాన్ని ఎడారిలో వదిలివేసేవారు. అది ఎటో పోయినట్లు తమ పాపాలు కూడా పరిహరించబడ్డాయి అనుకునేవారు. లేవికాండం 16వ అధ్యాయం 21, 22 వచనములు. ఆ విధంగానే క్రీస్తు మన పాపాలు మోసుకొని పోయాడని గ్రహించాలి. మన పాపాలు పరిహారం చేయబడ్డాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ప్రభు ఈ పాస్కా విందు చేసిన రాత్రి ఆయనకు చివరి రాత్రి. మనందరి బానిస బ్రతుకులకు కూడా చివరి రాత్రి. మనం సాతాను బంధనాల నుండి విడిపించబడే రాత్రి అది. ఇజ్రాయేలీల బానిసత్వం అంతమొందించిన రాత్రికి ఇది అన్వయం. వారు మచ్చలేని గొర్రెను వధించి భుజించారు. మనం ఆ గొర్రె సూచించిన రక్షకుడు పరమ పవిత్రుడైన క్రీస్తునే భుజిస్తూ ఉన్నాం. వారు ఆ గొర్రె రక్తపు మరకల ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షింపబడ్డారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మనం క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి దేవుని కృపకు పాత్రులము అవుతూ ఉన్నాం. వారు భుజించిన పాస్కా విందు వారిని వాగ్దాన భూమికి నడిపించింది. మన ఈ విందు మనలను మన వాగ్దాన భూమి అయిన నిత్య జీవపు రాజ్యానికి నడిపిస్తుంది. అక్కడ ఫరో రాజ్యాధికారం పోయింది. ఇక్కడ సాతాను పెత్తనం నాశనం చేయబడింది. అక్కడ శత్రువు ఫరో, ఇక్కడ శత్రువు సాతాను. వారు ప్రయాణంలో మన్నా తిన్నారు, అది వారికి నిత్య జీవం ఇవ్వలేదు. కానీ క్రీస్తు ఇచ్చు తన శరీరమును ఆహారం మనలను నిత్య జీవానికి చేరుస్తుంది. ఇదే నిజమైన ఆహారం పానం. మన్నా వారిని ఈ లోకపు భూమిని చేర్చింది, కానీ క్రీస్తు భోజనం పరలోక భూమిని చేరుస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి విందులో మనం భుజించు రొట్టె విరగొట్టినప్పుడు ఆయన మన కోసం బలి అయి విరగొట్టబడిన విషయం స్మరణకు రావాలి. ద్రాక్షరస పాత్ర ద్వారా ఆయన రక్తం స్మరణకు వచ్చి శిలువపై చిందించబడటం ద్వారా మన రక్షణకు గుర్తుగా మారిందని మనం విశ్వసించాలి. ఇక మనకు ఆయన రక్తమే రక్షణ అని గ్రహించాలి. తద్వారా దేవుని సాన్నిధ్యాన్ని ఆ దివ్య సప్రసాదంలో
మనం అనుభవించగలగాలి. పిత, పుత్ర, పవిత్ర